ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు సూచించారు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ నౌడు వెంకటరమణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే వేగుల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ శాఖల అధికారులు తమ శాఖల పనితీరును సభ ముందు ఉంచారు. ఈ క్రమంలో చెల్లూరు గ్రామంలో పలు విద్యుత్ సమస్యలు ఉన్నాయని ఏఈకి గత 2 నెలలుగా విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదని, ప్రజలు విద్యుత్ సమస్యలతో చాలా అవస్థలు పడుతున్నారని పంచాయతీ కార్యదర్శి ఎన్ ధనలక్ష్మి సభకు వివరించారు. దీనిపై ఎమ్మెల్యే వేగుల విద్యుత్ శాఖ పనితీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. లైన్మెన్ను వెంటనే సస్పెండ్ చేసి లక్ష్యానికి గల కారణాలను సంజాయిషీ రాసి ఎంపీడీఓకు ఇవ్వాలని విద్యుత్ శాఖ ఏఈపీ ఆదేశించారు. అనంతరం 2026-27 అంచనా బడ్జెట్పై సభ ఆమోదం తెలిపింది. సమావేశంలో ఎంపీడీఓ ఎన్ కీర్తి స్పందన, ఇన్ఛార్జ్ తహసీల్దార్ బివి భాస్కర్రావు, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అందరూ కూడా జాయిన్ అయ్యారు. నిన్న వాళ్ళందరికీ కూడా మీటింగ్ పెట్టి పరిచయ కార్యక్రమం మన డ్రైవర్లు ఏర్పాటు చేసి రకరకాలుగా ముందుకెళ్ళాలి తప్ప వదిలేస్తే మాత్రం అది మాకు మళ్ళీ మరీ రూపంగా డిపార్ట్మెంట్ ఇక్కడ ఇందులో మనకి పార్టీ సంబంధం లేదు. ఏ పార్టీ వాళ్ళు పెద్దలు కావాల్సింది ఏం చెప్పినా ఆ సమస్యను మనం పరిష్కరించుకుంటాం. కేబుల్ కూడా యూజ్ చేస్తారు. ఎక్కడన్నా కేబుల్ వెళ్ళిపోతుందండి, కేబుల్ వేయలేదండి. వాళ్ళేమో మాకు పీజీఆర్ఎస్ లో లైట్స్ కంప్లైంట్ చేస్తున్నారండి. కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అని చెప్పకపోతున్నాం, ఎవరు చెప్పినా వాళ్ళు వినట్లేదు. చెరువులంతా అలాగే ఉంటారు. పంచాయతీ మీరు కాంట్రోల్ చేస్తున్నాను రాసేవ్వండి. ఎన్ని నేను ఎక్కడ లేకుండా మాకు ఏం చేయాలనుకుంటున్నారా? ఎట్టి ఎందుకు ఉద్యోగం ఇంకా అయ్యే ముందు మా లైఫ్ ముందు సస్పెండ్ చేయండి చేసి మీరు ఎక్స్ప్రెషన్ ముందు ఇవ్వండి. మన ఎంతవరకు మీటింగ్ ఏదో ఎక్స్ప్రెషన్ రాసి ఉంటుంది రిటర్న్ గా. మీరు మెడికల్ ఎక్స్ప్రెస్ సెక్రటరీ గారు మీరేమో చెప్పేసారా లైన్ మీదకి అది మరి ఎక్కడ ఎవరైనా మీకు మీరు కనిపెట్టి కూర్చున్నారు. ఇక్కడ ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాం అదే మీరు వెళ్ళి దానికి కంపెనీ తెలియదు. దానికి మీరేమో పైకి కూర్చొని ఏ చెప్పా కౌంట్ చేస్తున్నారు. పైకి కూర్చొని సపరేట్ కూడా ప్రశ్న సింపుల్ చెప్తారు. మీరు బాగాలేదండి బాధ్యత ఏమని మీరు రిటర్న్ రాసేవాళ్ళు. మీకు తెలుసు అందరికి స్మార్ట్ రేషన్ కార్డ్స్, అందరికి క్యూఆర్ కోడ్ బేస్డ్ రేషన్ కార్డ్స్ పంపిణీ చేయడం జరిగింది. మన మండలానికి వచ్చి 20,896 రేషన్ కార్డ్స్ వచ్చాయండి. ఇప్పుడుకి 17,882 అంటే 86% మనం డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇంకా 3,000 మంది అంటే కొంతమంది వేరే ఊళ్ళలో ఉండడం అట్లా ఉన్నారు. వాళ్ళు కూడా వస్తే వాళ్ళు కూడా కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. తర్వాత అలాగే ఎంపీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, చేసిన ఎంపీఎస్లకు, సర్పంచ్లకు, సొసైటీ డిస్ట్రిక్ట్ అధ్యక్షులకు, ప్రతి అందరికీ కూడా నమస్కారం తెలుపు.